నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్ 17,300 ప్లస్ లెవెల్స్లో ఉన్నాయి. ఇక్కడ కూడా స్పెసిఫిక్గా చెప్పుకోవాలి అంటే సుమన్ టీవీ ప్రేక్షకులకి మేజర్ లాసెస్ ఉన్నాయి ఎవరైతే వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఇవన్నీ స్టాక్స్ కొనున్నారో. సో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారంగా ఇది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియో నేను చేస్తున్నాను. ఇందులో దాదాపు 20 కంపెనీస్ ఉన్నాయి అండ్ ఈ 20 కంపెనీస్ చాలామంది దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఎవరెవరైతే ఒకవేళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోలేకపోయారో ఆర్ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ సర్కిల్లో వేరే ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ స్టాక్స్ ఉంటాయండి పోర్ట్ఫోలియోలో. అండ్ వాట్ ఈస్ స్టేటస్ ఎగ్జాక్ట్లీ ఒక థరో ఇన్డెప్త్ కైండ్ ఆఫ్ స్టడీ తర్వాత ఈ అవుట్కమ్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రికమెండేషన్స్ కానే కావు. ది నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ పర్మనెంట్ కాబట్టి దాన్నే మోటోగా చేసుకొని ఈ వీడియోలో నేను మీకు చూపెట్టబోతున్నాను ఆ కంపెనీ పేర్లు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బోనస్గా ఒక స్ట్రాంగ్ ఏదైతే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఉందో ఆ పేరు కూడా నేను మీకు చెప్పబోతున్నాను. హౌ టు అక్యుములేట్, వాట్ ప్రైస్, వాట్ స్టాప్ లాస్, టార్గెట్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ కంపెనీ పేరు ఏవైతే పోర్ట్ఫోలియోలో ఉండకూడదు అంటే మీరు కొనుక్కున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అది 4 ఉన్నాయా, 10 ఉన్నాయా, 100 ఉన్నాయా మీ పోర్ట్ఫోలియోలో, మీ ఇన్వెస్ట్మెంట్ చిన్నదా పెద్దదా అది కాదండి ముఖ్యం. మీకు ఏవైతే లాసెస్ ఇస్తున్నాయో దాని రీజన్స్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి, ఆ స్టాక్ని ఉంచాలా, తీసేయాలా, లేదంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలా, ఆ నిర్ణయం మాత్రం మీ పైన నేను వదిలేస్తాను. సో లెట్ మీ గివ్ యు ది కంపెనీ నేమ్స్. ఇవి మాత్రం స్టాక్ మార్కెట్లో మీ పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. ఆ విషయం మీరు ఒకసారి నోట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అదేంటి అసలు పోర్ట్ఫోలియోలో ఉండకూడదు అంటున్నారు అంటే, ఫర్ ద నెక్స్ట్ 1 year కోసం నేను చెప్తున్నానండి. నాట్ ఫర్ 5 years అండ్ 10 years. నా పిల్లల పెళ్లి వరకు పెట్టుకుంటాను, నా మనవడి కోసం ఇస్తాను, అది వేరే విషయం అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్. అసలు అది లాంగ్ టర్మ్ కూడా అని చెప్పకూడదు. 10 years, 20 years, 30 years ఈజ్ లైక్ సంథింగ్ హ్యూజ్. దానికోసం నేను ఈ వీడియో చేయట్లేదు. ఇయర్లీ బేసిస్ కోసం ఒక మ్యాక్సిమం 1 year కోసం లేదా 2 years కోసం ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం నేను ఈ స్టేటస్ ఇస్తున్నాను. సో టీసీఎస్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ బుల్ రన్ ఆల్రెడీ ఇచ్చేసింది, ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. నౌ ద స్టాక్ ఈజ్ రెడీ టు ఫాల్ టు అ లార్జర్ ఎక్స్టెంట్. నెక్స్ట్ కంపెనీ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. టాటా కంపెనీస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 or 2 years కోసం మాత్రమే. ఈ స్టాక్ కూడా ఎక్స్ట్రీమ్గా బుల్ ఉండింది, ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసింది, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది, పోర్ట్ఫోలియోలో ఉంచకండి. నెక్స్ట్ కంపెనీ టాటా ఎలక్సీ. మైల్డ్ బుల్ రన్లో ఉంది. అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా డీప్ అవ్వబోతుంది అనమాట ఆ ఫాల్ని. నెక్స్ట్ కంపెనీ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మైల్డ్ బుల్ రన్లో ఉంది, పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. టాటా మెటాలిక్స్ లిమిటెడ్ బేరిష్ జోన్లో ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఇంకా పడబోతుంది, బుల్లిష్ జోన్లోకి లేదండి ఈ స్టాక్లో. సో పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. టాటా మోటార్స్ దాదాపు 145 రూపాయల నుంచి మోర్ దెన్ 500 రూపీస్ వరకు పెరిగిపోయిందండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ రివార్డింగ్ స్టాక్ అని చెప్పొచ్చు. స్టాక్ పోర్ట్ఫోలియోలో ఉండాలి ఫర్ లాంగర్ టర్మ్, లైక్ మోర్ దెన్ 5 years, 20 years, 10 years లాంటి హొరైజన్లో. బట్ 1 year కోసం అంటారా? డెఫినెట్లీ నాట్. ఓవర్ బాట్ జోన్లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ టాటా మోటార్స్ డివిఆర్ సేమ్, దీని పరిస్థితి కూడా, ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయిందండి, ఇంకా ఫాల్ కంటిన్యూ అవబోతుంది, పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. టాటా పవర్. నేను లాస్ట్ ఇయర్ 2021లో ఆగస్ట్ నెలలో 130 రూపాయల్లో ఈ స్టాక్ గురించి ఒక వీడియో చేశానండి. టార్గెట్స్ వర్ సమ్వేర్ అరౌండ్ 230 లాంటి. ఈ స్టాక్ 260 వరకు వెళ్ళింది, లైక్ డబల్ అయిపోయిందండి. యాక్చువల్గా చెప్పుకోవాలి అంటే 6 monthsలో, లెస్ దెన్ 6 monthsలో యాక్చువల్గా టాటా పవర్ మోర్ దెన్ డబల్ అయిపోయింది. కానీ ఆ బుల్ ర్యాలీ అయిపోయింది. నౌ దెర్ ఇస్ అ ప్రాఫిట్ బుకింగ్ గోయింగ్ టు కమ్. సో స్టాక్ ఇంకా ఫర్దర్ ఫాల్లో ఉండబోతుంది. సో పోర్ట్ఫోలియోలో షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం మాత్రం ఉంచుకోవద్దు. అండ్ టాటా స్టీల్ మైల్డ్ బుల్ ర్యాలీలో ఉంది. అగైన్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ టు బి డన్. సో స్టాక్లో చూసుకుంటే రాబోయే ఒక సంవత్సరంలో 700 నుంచి 800 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. అక్కడ దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాట్ ఈస్ ద థింగ్. అంటే అక్కడ దాకా రాకున్నా కానీ కనీసం 1000-1100 అయితే మొన్నే వచ్చి వెళ్ళింది. సో అగైన్ దెర్ ఈజ్ న్యూ సైకిల్ ఆఫ్ ఫాల్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. పోర్ట్ఫోలియోలో ఉంచుకోకండి ఫర్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం. నెక్స్ట్ కంపెనీ టీసీఎన్ఎస్ బ్రాండ్స్ అంటారు. టీసీఎన్ఎస్ బ్రాండ్స్ సైడ్ వేస్ జోన్లో ఉంది. నెవర్ ప్రిఫర్ సచ్ అ స్టాక్. ఎందుకంటే సైడ్ వేస్ అంటే
అది గోడ మీద పిల్లి లాంటిది, ఎటువైపైనా దూకొచ్చు. సో నాట్ అన్ అష్యూర్డ్ కైండ్ ఆఫ్ జర్నీ. ప్రాఫిట్స్ అయితే ఉండవు. స్టాక్లో ఖచ్చితంగా మీకు లాసెసే మిగులుతాయి. నెక్స్ట్ కంపెనీ టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్. మైల్డ్ బుల్ ర్యాలీలో ఉంది, పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. టెక్ మహీంద్రా అగైన్ స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అండి. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి కూడా నేను వీడియో చేశాను సపరేట్గా. ఆ టైంలో అంత మంచి ర్యాలీ ఇచ్చింది, అది అయిపోయింది ప్రస్తుతానికైతే. ఫర్ ద నెక్స్ట్ 6 months to 10 months and 1 year కోసం మాత్రమే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. సో పోర్ట్ఫోలియోలో ఉంచకండి. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ ఇన్ అ బేర్ టెరిటరీ. ఇంకా ఫాల్ కంటిన్యూ అవబోతుంది. పోర్ట్ఫోలియోలో నాట్ టు బి దేర్. నెక్స్ట్ కంపెనీ Thermax Limited. Thermax, one of the big kind of business family నుంచి ఉన్న కంపెనీ. ఇది వెరీ ఓల్డ్ బ్రాండ్, స్ట్రాంగ్ కంపెనీ, బట్ మైల్డ్ బుల్ రన్లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవుతుంది. పోర్ట్ఫోలియోలో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం ఉంచుకోకండి. నెక్స్ట్ కంపెనీ థైరోకేర్. అసలు థైరోకేర్ గురించి ఎవరు తెలియదండి. లైక్ ప్రతి సందులో మనకు కనిపిస్తుంది. ఇంటి దగ్గర లైక్ ల్యాబ్స్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ వీళ్ళందరూ దగ్గర చేస్తారు. స్ట్రాంగ్ బ్రాండ్, కానీ టెక్నికల్గా వీక్గా ఉంది. ఇంకా ఫాల్ కంటిన్యూ అవబోతుంది. పోర్ట్ఫోలియోలో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసము ఈ స్టాక్ ఉంచుకోకండి. నెక్స్ట్ కంపెనీ టిమ్కెన్ ఇండియా లిమిటెడ్. మైల్డ్ బుల్ ర్యాలీ, అగైన్ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఈ స్టాక్ని ఎగ్జిట్ అవ్వండి. అండ్ టైటన్, మై గుడ్నెస్, టాటా గ్రూప్ కంపెనీ. టైటన్ గురించి ఏం చెప్పమంటారు? ఎంత మంచి బుల్ ర్యాలీలో ఉన్న స్టాక్ ఇది. ప్రాఫిట్ మాత్రం బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా మైల్డ్ బుల్ ఉందండి, కానీ మైల్డ్ బుల్ రన్లో ఉండడం అది ఏదో 10 రూపాయలు 50 రూపాయలు ప్రాఫిట్ ఇస్తే దానివల్ల మన కడుపు నిండదు. వీఆర్ హియర్ టేకింగ్ హ్యూజ్ రిస్క్ అనమాట. అంటే 1,00,000 రూపాయలు పెట్టేసేసి మీరు అంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నప్పుడు పోతే జీరో అయిపోతుంది అకౌంట్. వస్తే ఆ 1,00,000కి 10 లక్షలన్నా వస్తాయి కదా, కనీసం 1,00,000కి 1,00,000 వస్తుంది కదా అనే ఉద్దేశంతో చాలామంది రిస్క్ తీసుకుంటున్నారు. కానీ అలాంటప్పుడు అదేదో 5,000 10,000 ప్రాఫిట్ ఇచ్చిందంటే నాట్ అ మేజర్ కైండ్ ఆఫ్ అ స్టాక్ కొన్ని సంవత్సరాల వరకు ఆగిన తర్వాత. సో మంచి ప్రాఫిట్ బుకింగ్ అవనివ్వండి, దాని తర్వాత డౌన్ సైడ్లో చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఇది పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. నెక్స్ట్ Torrent Pharma, excellent company. Torrent Pharma, Torrent Power. Torrent Pharma mild bull run లో ఉంది. Not a stock to be in a portfolio for short term profits. Next company Torrent Power, bull run లో ఉండిందండి 2021 ఎండ్ వరకు, కానీ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చేసింది. ఇఫ్ యూ సీ RSI, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది కాస్త డైవర్జెన్స్ అనేది స్టార్ట్ అయ్యింది. సో స్టాక్ మార్కెట్లో స్టాక్ పెరుగుతున్నా కానీ ఆ డైవర్జెన్స్ ఉన్నందువల్ల ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్. అగైన్ ఇది కూడా టాటా గ్రూప్ కంపెనీ, ట్రెంట్ లిమిటెడ్. ఇన్ఫ్యాక్ట్ ట్రెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ట్రెంట్ ఈజ్ ది బోనస్ స్టాక్. నేను ఏదైతే మీకు చెప్తానో జనరల్గా ఈ స్టాక్ స్ట్రాంగ్గా ఉంది, దీని సపోర్ట్స్ ఇవి ఉన్నాయి, బై ఎంట్రీస్ ఇవి ఉంటాయి, స్టాప్ లాస్ ఇది పెట్టుకోవచ్చు, అండ్ టార్గెట్స్ ఇవి ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. అండ్ ట్రెంట్ లిమిటెడ్ యాక్చువల్గా దీని బుల్ ర్యాలీ ఇట్ స్టార్టెడ్ అబౌట్ మోర్ దెన్ 1.5 year బ్యాక్. సో రీసెంట్గా చూసుకుంటే 975 రూపాయలు లాంటి లో క్రియేట్ చేసిందండి ట్రెంట్ లిమిటెడ్. సో ట్రెంట్ లిమిటెడ్ ఆ లో క్రియేట్ చేశాక అక్కడి నుంచి ఈ స్టాక్ ఒకలాంటి స్ట్రాంగ్ బుల్ ర్యాలీలో రెడీగా ఉంది. దీనికి యాక్చువల్గా చెప్పుకోవాలి అంటే 900 రూపీస్ కింద మంచి అక్యుములేషన్ జోన్స్ ఉన్నాయండి. సమ్వేర్ అబౌట్ 800 and 750 లాంటి లెవెల్స్ ఉన్నాయి. కానీ అక్కడ దాకా వస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. దట్స్ ది క్వశ్చన్ బేసికలీ రైట్ నౌ. కానీ అంత కరెక్షన్ అయిందంటే మంచిదే. అయితే మనం ఏం చేయాలి అంటే 900లో మీరు ఒకవేళ 100 షేర్లు కొనాలి అనుకుంటే అక్కడ ఒక 10 కొనండి, ఇంకొక 50 రూపాయల ఫాల్లో ఇంకొక 20 కొనండి. అలా మీరు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతి ఫాల్లో. కానీ ఒకవేళ పెరిగిందనుకోండి, అక్కడ మీరు పైన కొన్న 10 or 25 షేర్లు ఏవైతే ఉంటాయి కదా, కనీసం దాంట్లోనే మీకు ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ టార్గెట్స్ చెప్తున్నాను. 1123, 1326, 2757, 4188. సో ఇది ఈ స్టాక్కి టార్గెట్స్ ఉన్నాయి నెక్స్ట్ 1 yearలో. రికమెండేషన్ నేను చెప్పట్లేదు, ఓన్లీ ఐఎమ్ గివింగ్ యూ ది ప్రెషియస్ నాలెడ్జ్. మీరు మీ హోంవర్క్ చేసుకున్నాకే డబల్ షోర్ ఉన్నప్పుడే మీరు ఇటువంటి స్టాక్స్ గురించి డెసిషన్ తీసుకోండి. నా లాస్ట్లో ఒక స్టాక్ మిగిలిందండి. ఐ నీడ్ టు గివ్ యూ ది అప్డేట్. బేసిక్గా ఏంటంటే 20 స్టాక్స్ కవర్ చేద్దామని చెప్పేసి ఏవైతే పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. సో ఇది ఇంకో కంపెనీ పేరు ఉంది. క్లోజ్ చేసే ముందు త్రివేణి టర్బైన్ లిమిటెడ్ స్టాక్ మైల్డ్ బుల్ రన్లో ఉందండి. అగైన్ ది ప్రాఫిట్ బుకింగ్ హెస్ స్టార్టెడ్. ఫాల్ కంటిన్యూ అవుతుంది. షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రానే రావు, మీకు లాసెస్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.